శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా లియాన్ నగరము అనే అధ్యాయములో మనము ఉన్నాము. అక్కడ ఒక పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల శరణాలయము, అక్కడికి మాస్టర్ గారు వెళ్ళటము, అక్కడ ఒక పాశ్చాత్య సోదరుడు మాస్టర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగటము, మాస్టర్ గారు సమాధానములు చెప్పటము, ఆ సందర్భంలో ఉన్నామండి మనము. భారతీయుల పేదరికము అనే అంశంలోనికి మాస్టారు మనల్ని తీసుకెళ్తూ ఉన్నారు. మాస్టారు చెబుతూ ఉన్నారు, అతడు మరలా ఇట్లని ప్రశ్నించెను, ఇంతకును భారతీయుల ప్రజలు పేదరికమును అనుభవించుటకు కారణమేమి? మాస్టారు చెబుతూ ఉన్నారండి, మీరు ఏ అభిప్రాయముతో ప్రశ్నించినను సరి అయిన కారణమును వివరించుచున్నాను. ఒక దేశమునందు పేదరికము లేనప్పుడు ప్రజలు బీదవారుగా బ్రతుకుచుండుటకు కారణము ఏమై ఉండును? అంటే దేశంలో పేదరికం లేదు, కానీ ప్రజలు బీదవారుగా బతుకుతున్నారు. ఏమిటి కారణం, ఏమై ఉంటుంది అని మాస్టర్ అంటున్నారండి. ప్రకృతి సంపదలో మీ దేశములన్నిటికన్నా భాగ్యవంతమైనది భారతదేశము. అట్టి దేశమునందు మీబోటి తెల్లజాతి నివసించి ఉన్నచో చాలా ధనవంతులుగా భాగ్యవంతులుగా జీవించి ఉందురు. అసమర్థులు సంపదల నడుమ కూడా పేదల వలనే జీవింతురు. ప్రస్తుత శతాబ్దములలో భారతీయులము పని విషయమున సోమరిపోతులము. ఉద్యోగస్తుడు జీతమునే గుర్తుంచుకొనును, కానీ మీ దేశములలో వలె తాను చేసిన పని సోదర భారతీయులకు పనికి రావలెనని గుర్తుంచుకొనడు. జీతమిచ్చువాడు ఎంత తక్కువ జీతముతో ఎక్కువ పని చేయించుకొన్నచో అంత గొప్పవాడుగా భావించుకొనును. మీ దేశమున వ్యాపారస్తుడు తాను అందజేసిన వస్తువు తన వారికి ఎక్కువ కాలము మన్నిక కావలెనని కోరును. భారతీయ వ్యాపారస్తుడు మరలా అదే వస్తువును భారతీయునిచే ఎన్ని మార్లు కొనిపించినా అంత తెలివైన వాడిగా భావించును. పాలలో నీళ్లు కలుపుట మీ దేశమున ఎరుగరు. పశువులకు గ్రాసము పెట్టుటలో కక్కుర్తి పడుట వలన పాలు చాలక నీళ్లు కలపవలసి వచ్చుచున్నదని గ్రహింపలేని భారతీయుడు దానిని తెలివిగా భావించును. మీ దేశములలో లంచములు విదేశీయుల దగ్గర తప్ప తీసుకొనరు. భారతీయులకు సోదర భారతీయుడొక్కడే లోకువ. విదేశీయుని ఎడల బానిస బుద్ధి, స్వదేశీయుని ఎడల నిరసన భావము తప్ప సోదర భావము ఎవరి ఎడలను ఎక్కువ మంది భారతీయులకు సామాన్యము కాదు. ఇతర దేశములలో తన దేశము వాడు కనిపించినచో పలుకరించకుండా మొగము త్రిప్పుకొని పోవుట మీ దేశముల వారెవ్వరూ చెయ్యరు. మా దేశము వారు చేయుదురు. పని యందు సోమరితనము, బాధ్యత తప్పించుకొనుటకు యత్నించుట, జాతీయత లేని అనాథ జీవితము కారణముగా 20వ శతాబ్దపు భారతీయులు పేదరికమును అనుభవించుచున్నారు. దుష్ప్రవర్తనకు కర్మఫలము తప్పదు కదా, అదే భారతీయుల పేదరికము. దానికి తోడు భారతదేశము వాస్తవముగా పేద దేశమని నమ్మి ఇతర దేశముల వారు అనేక మార్గములలో సహాయము చేయగోరి బట్టలు, భోజన పదార్థములు దండిగా దానము చేయుట మరికొంత అనర్థము తెచ్చిపెట్టినది. బిచ్చపకూడు తినబరిగినవాడు కష్టపడి పనిచేయుటకు అంగీకరించునా? గోధుమలు, పాలపిండి డబ్బాలు అదనముగా దిగుచుండునని ఓడలకై ఎదురుచూచు యాచక భారతీయులు అనేకులు ఉన్నారు. బీదలకిమ్మని పంపిన వానిని అమ్ముకొని సొమ్ము చేసుకున్న యత్నించువారును కలరు. ఇన్ని ప్రవర్తనలు కారణముగా పేదరికమును నవీన యుగమున భారతీయులు కావలనని కల్పించుకొని విజయము సాధించుకొనుచున్నారు. మీ దేశములలో సమ్మెలు చేసినచో నౌకరీలలో పని మానికొనరు. మానినచో
జాతికి నష్టము కలుగునని నమ్ముదురు. భారతీయులకు ఈ సిద్ధాంతముపై నమ్మకము లేదు. ప్రజలకు సౌకర్యములు ఇచ్చు వస్తువులను భగ్నము చేయుట అనగా వీధుల విద్యుత్ దీపములు పగులగొట్టుకొనుట, రైళ్ళు బస్సులు తగలబెట్టుకొనుట మీ దేశములలో ఎవ్వరునూ చెయ్యరు, మా దేశమున చేయుదురు. ఇన్ని కారణములుగా ఈ శతాబ్దపు భారతీయులు పేదరికమును అనుభవించుచున్నారు. వారి మనస్తత్వము ఇట్లగుటకు కారణమేమి అని మీకు వింత కలుగవచ్చును. ఆ కారణం కూడా చెప్తూ ఉన్నారండి మాస్టారు. 5000 సంవత్సరముల నుండి అనగా కలియుగ ప్రారంభము నుండి విదేశీయుల దండయాత్రలు, కొల్లగొట్టుటలు, పరిపాలన భారతదేశమున వార్షికము వలె మామూలైనది. శ్రీకృష్ణుని కాలమున కాలయవనుడు, తరువాత అలెగ్జాండరు మొదలగు ఆంగ్లేయుల వరకు దోపిడీ దొంగలు భారతదేశ సహజ ప్రకృతి సంపద పైన మోజుపడుట మీరందరూ ఎరిగినదే. దానికి తగినట్లు రాజకీయముగా విదేశీయులకు సహాయము చేసి తాత్కాలిక సుఖజీవనమునకై వ్యక్తిగతముగా విదేశీయులకు అమ్ముడుపోయి భారత జాతీయ జీవనమునకు ద్రోహము తలపెట్టు దౌర్బల్యము అనాది నుండి మా జాతి రక్తములో ఉన్నది. వాణిజ్యము, రాజకీయము నిమిత్తముగా భారతదేశము తరపున విదేశములకు వచ్చి మద్యము వంటి చౌకబారు పదార్థములకు అమ్ముడుపోయి పత్రములపై సంతకము పెట్టు భారతీయులు కూడా లేరని అనలేము కదా. వారిని వినియోగించుకొనగల జాతీయత ఇతర దేశముల వారికి ఉన్నది. ఈ నా మాటలు విని ఆ క్రైస్తవ ఫాదరి కరగిన హృదయముతో నా వంక చూచెను. మాస్టారి ఈ సమాధానం విని ఆయన కరగిన హృదయముతో మాస్టారి వంక చూచాటండి. మరి ఒక వనితకు కన్నులు చెమర్చెను. ఆమె కన్నులు తుడుచుకొనుచూ ఇట్లనెను, భగవంతుడు అవతారములు ఎత్తిన దేశము, ఋషులు దిగివచ్చి యోగ విద్యను ప్రసాదించిన దేశము, గాంధీ మహాత్ముడు, అరవిందులు, వివేకానందులు జన్మించిన దేశమునందు ఈ విధమైన పేదరికము ప్రబలి ఉండుట మాబోటి భారతీయాభిమానుల గుండెలలో తుపాకీ ప్రేల్చినట్లుండును అన్నదటండి. భోజనానంతరము ఆ పార్కిన్సన్ ధర్మ వైద్యశాల భవనమున చేరిన వారందరూ మరలా కొంతసేపు నాతో ప్రశ్నోత్తరముల గోష్ఠి చేసిరి అని 10వ అవతారము గాంధీజీ అనే అంశంలోనికి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారండి మాస్టారు చెబుతూ ఉన్నారు. అక్కడ ఉన్న గాంధీ మహాత్ముని పవిత్ర దేవాలయమును గూర్చియు అందలి చలువరాతి విగ్రహమును గూర్చియు వారు నిత్యము గాంధీ మహాత్ముని విగ్రహమునకు 3 పూటలా చేయు పూజా ధ్యానములను గూర్చియు వివరించి చెప్పిరి. గర్భాలయము తోరణమున దేవుని 10వ అవతారము అని గాంధీ మహాత్ముని గూర్చి చెక్కబడి ఉన్నది. మహాత్ముడు శాంతిని, సహనమును, సత్యమును, సత్యాగ్రహమును నెలకొల్పెనని ప్రశంసించి ఆ వృద్ధ న్యాయవాదిని ఇట్లనెను. వృద్ధ న్యాయవాదిని అంటే మనం చెప్పుకున్నాం కదండి, ఆ పార్కిన్సన్ ధర్మ వైద్యశాల దాని హెడ్ అనమాట, ఆ నిర్వాహకురాలు. ఆవిడ అన్నదట ఏమని, గాంధీ మహాత్ముని మార్గము అందరును అవలంబించినచో ప్రపంచమున కర్మసిద్ధి కలుగును, అన్నవస్త్రములకు లోపముండదు, యుద్ధములు ఉండవు. యుద్ధమును గూర్చి మీ అభిప్రాయమేమి అని చివరకు నన్ను ప్రశ్నించెను. మాస్టర్ని ప్రశ్నించిందండి ఆవిడ. యుద్ధమును గూర్చి మీ అభిప్రాయమేమి అని అడిగిందట. అప్పుడు మాస్టర్ అంటూ ఉన్నారు, యుద్ధములు జరుగుట మంచిది కాదు, అది మానవుడు ఇంకనూ పశుస్థితిని దాటలేదు అనుటకు నిదర్శనము. ఈ నిదర్శనము వలన మనకు బోధపడునది ఏమనగా, యుద్ధములు జరుగుట మంచిది కాదను విషయము సత్యమే అయినను మానవులు ప్రస్తుత పరిస్థితిలో
కలహములు మానలేరు. అట్టి సందర్భమున అధర్మాత్ములను శిక్షించి ధర్మమును సాధుజనులను రక్షించుటకు ధర్మయుద్ధములు ఆవశ్యకములే అని నా అభిప్రాయము. యుద్ధములు తప్పనిసరి అయినప్పుడు ధర్మయుద్ధమునకు వెనుదీయరాదు. నా అభిప్రాయముతో ఆమె ఏకీభవించలేదు. భగవద్గీత వంటి గ్రంథము కూడా యుద్ధభూమిలో ఉపదేశింపబడుట తనకు అసంతృప్తిని కలిగించుచున్నదని ఆమె పలికెను. ఆ హాలులో గాంధీ మహాత్ముని చిన్ననాటి నుండి నిర్యాణము వరకు గల ఛాయాచిత్రములు క్రమముగా అలంకరింపబడి ఉన్నవి. గాంధీ మహాత్ముని గూర్చి భారతదేశీయుల అభిప్రాయమేమి అని ఆమె ప్రశ్నించెను. నేనిట్లంటిని, మీకున్నంత సంపూర్ణ విశ్వాసము భారతీయులలో ఎక్కువ మందికి లేదని అంగీకరించుటకు సిగ్గుపడుచున్నాను. కానీ దేవుని పుత్రుడుగా దిగివచ్చిన ఏ అవతారమూర్తికైనను తన మాతృభూమి యందు విశేష గౌరవము లభింపకపోవుట కూడా కలదు. యేసుప్రభువు జగదాచార్యుడుగా అంగీకరింపబడిన తర్వాత తన జన్మస్థలమైన బెత్లెహేము వెళ్ళెను. అచ్చటనున్న ప్రజలు వాని మహత్వమును గుర్తించుటకు బదులుగా ఇతడు అవివాహిత అయిన స్త్రీకి కలిగిన పుత్రుడని తోలనాడుట మీరెరిగినదే కదా అన్నారటండి మాస్టారు. ఆ తర్వాత ఒక స్త్రీ మళ్ళీ ప్రశ్నిస్తోందండి. భగవంతుడు ఏకైక జ్యోతి అని మీ ఉపన్యాసమున చెప్పిరి, మరి అందరిలో భగవంతుడు ఆత్మస్వరూపుడై వెలుగుచున్నాడని కూడా చెప్పిరి. ఏకైక జ్యోతి అయినవాడు ఇంతమందిలో ఎట్లు వెలుగుచుండును? ఈ రెండు భిన్నాంశములు సమన్వయించుట ఎట్లు అని అడిగిందండి. చాలా చక్కని ప్రశ్న అండి. వెరీ 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 ఇంపార్టెంటు. మాస్టర్ చెప్పినటువంటి సమాధానము అనేక ఆధ్యాత్మిక గ్రంథముల సారాంశం అండి. ఇది మాస్టర్ ఒక్క పారాగ్రాఫ్లో ఇచ్చారు మనకి. ఇది చక్కగా ఒక అట్ట మీద రాసుకొని గోడకి తగిలించుకొని ధ్యానం చేయవలసినటువంటి వాక్యాలండి. మాస్టర్ అంటూ ఉన్నారు, పాశ్చాత్య మనస్సులకు ఇది బోధపడుట కొంచెము కష్టము కావచ్చును. భారతీయ సంప్రదాయమున పెరిగిన మనస్సులకు ఇది సులభముగా బోధపడును. విద్యుత్ శక్తి ఒకే శక్తి స్వరూపమని మీరు అంగీకరింతురు కదా. అయినను ప్రతి దీపమునందును వేర్వేరుగా వెలుగొందుచున్నది. అట్లే సర్వాంతర్యామి అయిన దైవము అందరి హృదయములందు వెలుగుచున్నాడు. ఎవడికి వాడు వేర్వేరు ప్రవర్తన కలిగి ఉండవచ్చును. అయినను ఒక్కొక్కడు భగవంతుని అంశతో వెలుగొందుచున్నాడు. ఈ ప్రత్యేక అంశను ఆత్మ అందురు. ఎవరికి వాడుగా ఉంటూ ఉన్నాడు కదండి. అయినా కూడా ఒక్కొక్కడు భగవంతుని అంశతో వెలుగొందుచున్నాడు. అందువల్ల మాస్టర్ ఏమంటున్నారు, ఈ ప్రత్యేకాంశను ఆత్మ అంటారు. అందరిలో సర్వాంతర్యామిగా నిండి ఉన్నటువంటి సత్యమును పరబ్రహ్మము అందురు. అదండి తేడా ఆత్మకి పరబ్రహ్మముకి. నన్నిట్లు ప్రశ్నించిన స్త్రీ ఒక దుష్టమైన తంత్ర సాధన చేసి ఇతరులను వాగ్బంధము చేయుట, ప్రాణాపాయము కలుగజేయు చేతబడి ప్రయోగములు చేయుట కలిగి ఉన్నది. ఉపన్యసించుచున్న వారికి వాగ్బంధము చేయగలదు. వామాచారమునకు సంబంధించిన క్రతువులలో ఆమె పాల్గొనుచుండును. నేను సంభాషించుచున్నంతసేపును ఆమె నా మనస్సును వశీకరణము చేయవలెనని యత్నించుచుండెను. ఆమెకు గల ఈ దుష్టశక్తులు అంతరించిపోవలెననియు భవిష్యత్తులో కూడా పనిచేయరాదనియు సంకల్పించి తిని మరుసటి దినము నుండి ఆమె అట్టి ప్రయత్నములు మాని సాధు స్వభావముతో నా వెంట తిరిగినది. అనుదినము నా ఉపన్యాసములకు హాజరై ధ్యానమునందు కూడా పాల్గొనినది. ఆనాటి సాయంకాలము నేను గమనించిన ఒక ముఖ్యాంశము ఏమనగా, పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులకు
ధర్మవైద్య సహాయమునకై స్థాపింపబడిన ఆ సంస్థ కేవలము కపట సంస్థ అని తేలినది. పార్కిన్సన్ రోగుల పేరు మీద నిధులు విరాళముగా దండిగా వసూలు చేసి వారందరూ యథేచ్ఛముగా అనుభవించుచున్నారు. ప్రదర్శనమునకు మాత్రము 2-3 వ్యాధిగ్రస్తులను పోషణము చేయుచున్నారు. వారికి సరి అయిన తిండి తిప్పలు కూడా లేక బాధపడుచుండగా మిగిలిన వారు ఆ విరాళములను అనుభవించుచున్నారు. భారతదేశమున కూడా రోగుల పేరు పెట్టుకొని కొన్ని యోగ చికిత్సా ఆశ్రమములు ఇట్లే నిర్వహింపబడుచున్నవి. మేము అచ్చటి నుండి కర్టిలెట్ అగ్లిన్ అను కన్య ఇంటికి వచ్చి బస చేసితిమి. ఆమె ఇంటిలో గల 2 గదులను నాకును వర్మకును కేటాయించిరి. మేము మా సామానులను సర్దుకొని స్థిరపడితిమి. లియాన్ పట్టణమున మేము ఆచరింపవలసిన కార్యక్రమములను నిర్ణయించుకొంటిమి. అగ్లిన్ కన్య ఎలిజబెత్ వార్నన్కు శిష్యురాలు. ఒక స్టీమ్ లాండ్రీలో పనిచేయుచున్నది. మా బట్టలన్నీ ఆమెయే స్వయముగా గొనిపోయి ఉదికి పెట్టుటకు అంగీకరించినది. లియాన్ పట్టణమున నా ఉపన్యాసములను గూర్చిన ప్రకటన పత్రములను, పోస్టర్లను ఆమెయే స్వయముగా తయారు చేసి ఊరిలో ప్రచారము చేసినది. ఇంగ్లీషు సంభాషణ కొంత అభ్యసించినది. దృఢమైన శరీరము, అమాయకమైన స్వభావము కలిగి మిక్కిలి ఉత్సాహముతో పనిచేయుచున్నది. భారతదేశమునకు రావాలని చాలా ఉబలాట పడుచున్నది. మేము రాత్రి 10 గంటల వరకు సంభాషించుకొనుచు భోజనములు చేసి విశ్రమించితిమి అంటూ ఉన్నారండి మాస్టారు. మనము కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున ఇదే అంశములోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.